కే పాల్ సారు ఎలా నల్గొండలా మాట్లాడుకుంటా నా శాంతి సభకి కేసీఆర్ సార్ పర్మిషన్ ఇయ్యలేదు, గందుకే ఎలక్షన్లల్లా కారు గుర్తు ఓడిపోయిందని అంటున్నాడు. అంతేకాదుల్లా సారు దేవుని బిడ్డ అంట, సారు మన కోసమే వచ్చిండంట, కానీ మనమే సార్ని పట్టించుకుంటలేమో అట. అందుకే సార్ మాటలు మీ అందరికి ఒకసారి వినిపిద్దామని పట్టుకొని వచ్చిన. జర సార్ మాటలు వినుండ్రి. నల్గొండ జిల్లా అద్భుతంగా అభివృద్ధి చేసేవని బీఆర్ఎస్ మంత్రులు, అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని కాంగ్రెస్ మంత్రులు కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్ప, తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను కలిశారు. ముందుగా 100 రోజులు దాటిపోయింది కానీ 100 రూపాయలు పని జరగలేదు. సరికదా మేమే 2-3 రోజులకి 2000 రూపాయలు ఇచ్చి వాటర్ ట్యాంక్ కొనుక్కుంటున్నాం. బీజేపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయిందని 2 సంవత్సరాల నుంచి చెప్తే మీరు నమ్మారా? బండి సంజయ్ మాకు 100 సీట్లు వస్తాయి 119లో, అరవింద్ ఏమో మాకు 80 సీట్లు వస్తాయి, అలాగ డబ్బా కొట్టుకున్నారు. 8 సీట్లతో సరిపెట్టుకున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీని తరిమి కొట్టారు. ఇప్పుడట ఏక్నాథ్ సిండేని చేస్తారట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 14 సీట్లతో గవర్నమెంట్లు కూలగొడుతున్నారా లేదా? మీరు 25 లక్షల కోట్లు అవినీతి చేసి అదానీ అంబానీకి రుణమాఫీ చేశారా లేదా? నేను తెలంగాణ 4 కోట్ల ప్రజల కొరకు ప్రాణం ఇవ్వడానికి రెడీ అని కేసీఆర్ గారి మీద 5 కేసులు వేసా, 5 గెలిచా. 660 కోట్లు సెక్రటరేట్ని ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయడం ఏంటి? అంబేద్కర్ పేరు పెట్టి. తెలంగాణ ప్రజలు నా మాటను గౌరవించి కేసీఆర్ గారిని చిత్తుగా ఓడించారు. అయినా హాస్పిటల్లో ఉన్నప్పుడు క్షమించి వెళ్ళి ఆయన ప్రాణం పోకూడదని దీవించి వచ్చా. ఆ బిఎస్పి వాడెవడో ఆడో తుగ్లకి ఏం మాట్లాడతాడో ఆయనే తెలీదు. ఆయన్ని కలుస్తాడు 4 సార్లు. నన్ను చంపించడానికి విశ్వ ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. నన్ను జైల్లో పెట్టడానికి నా మీద 3 కేసులు వేశారు. పెట్టగలిగారా? రేవంత్ రెడ్డి విను. రేవంత్ రెడ్డి తమ్ముడు, నువ్వు సభ పెడతాను, సమిట్ పెడతానని ఫిబ్రవరి 2ని ఎలక్షన్ ముందు రోజే నేను ఎలక్షన్ కమిషన్లో నీ కొరకు మద్దతు కొరకు నేను సపోర్ట్ చేస్తే, ఇదే మునుగోడులో నిన్ను పోలీసులు అడ్డితే శ్రవంతిని పిల్ట్ పట్టి లాగి పోలీసుల్ని నిన్ను లోపలికి పంపించానా లేదా? ఎవరికి జడవను, ప్రపంచాన్ని ఒడికించొచ్చా. అవసరమైతే నా స్పిరిచువల్ పవర్స్ వాడుతా. నన్ను చంపాలన్నోళ్ళు వెంటనే చేస్తారని 100 రుజువులు ఉన్నాయి. బీజేపీని భూస్థాపన చేసిన మీరు, బీఆర్ఎస్ని భూస్థాపితం చేసిన మీరు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ని భూస్థాపితం చేసిన రోజునే, ఈ అవినీతి కుటుంబ పాలనను భూస్థాపితం చేసిన రోజునే తెలంగాణ, ఆంధ్ర, తెలుగు ప్రజలు బాగుపడతారు. అక్కడ విశాఖపట్నం ఎంపీ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్న టీడీపీ భరత్, బాలకృష్ణ అల్లుడు, పురంధేశ్వరి కొడుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీరందరూ అడ్డగా దొరికిపోయారు. ఎంక్వైరీ చేయించండి. 25,000 కేజీలు డ్రగ్స్ మొన్న దొరికాయా లేదా? ఆ డ్రగ్స్ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కొడుకు పార్ట్నర్సా కాదా? దొరికిన వాళ్ళు ఇద్దరును. టీడీపీ ఎంపీ క్యాండిడేట్ భరత్, నువ్వు కాలేజీలు పెట్టి 100,000 కోట్లు దోచుకున్నావా లేదా? ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి విశాఖపట్నం ఎంపీ అవుతావా?